वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम् ॐ मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపకటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటాం. మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ పరమాత్మ పరమాత్మ స్వరూపాన్ని మీకందరికీ విశ్వసించి నమస్కారం. శ్రీ మార్గంలో భాగంగా మనం శ్రీమద్ భగవద్గీతలో గీతా మహాత్యం చర్చిస్తూ ఉన్నాం. 3వ శ్లోకంలో ఉన్నాం కదా. పాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదలమంభస. మహాపాపాది పాపాని పరమ పాపాత్మైన వారు కూడా గాక జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా భగవద్గీతను మనం చదువుతున్నామంటే ఆ పాపాలని ఎలా కడిగేసుకోవాలో మనకు తెలిసి వస్తుంది. 4వ అధ్యాయం బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి మనకందరికి మీకందరికీ కూడా అర్థం అవుతుంది ఎలా పాపాలను కడిగేసుకోవాలి. జ్ఞానము చేత ఎవరికి వారే ప్రక్షాళన చేసుకునే శక్తి వస్తుంది. పాపపుణ్యాల యొక్క బెడద ఎలా తప్పించుకోవాలో తెలిసి వస్తుంది. అందువల్ల భగవద్గీత పారాయణం చేయడం ముఖ్యం, అర్థసహితంగా చదవడం ముఖ్యం. అయితే మన పాపాలు కడిగేసుకోవడానికి సూటిగా సమాధానం లభించేది 3-4 అధ్యాయాలలో చదువుతున్నామంటే రిపీటెడ్ గా ఆ 3-4 అధ్యాయాలలోనే మీకు సమాధానం చిక్కుతుంది. ఎలా పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలా, ఇంకా పాపకర్మలు మనకు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం ఉండాలి, కామిని కాంచాన వ్యామోహం నశించి ఉండాలి, అరిషట్ వర్గాల యొక్క ఆధిపత్యాన్ని అణిచివేసేటట్టుగా మనం ఉండాలి, రాగద్వేషాలకు తావు లేకుండా రాగద్వేషాలకు లోను కాకుండా మనం జీవనం సాగించడం ఎలాలో అలవాటు చేసుకోవాలి. ఇంకా ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం వల్ల గతంలో చేసిందుకు కూడా నేను కాదు కదా, ఆ పరమాత్ముడే చేయించాడు కదా అనే భావన వస్తుంది. గత ఎన్ని జన్మలు ఉండని కావతల కోట్ల జన్మలు ఎత్తి ఉండని కాక ఆ కోట్ల జన్మల్లో చేసిన అన్ని జన్మల్లో పాపాలే అయిన కాక అన్ని జన్మల్లోనూ పాపాలే చేసి ఉండని కాక ఈ జన్మలో ఈ భగవద్గీతను మనం చదవడం వల్ల గురువు ద్వారా కానీ స్వతంత్రంగా లేదా శాస్త్రాన్ని సరైన కోణంలో అధ్యయనం చేయడం వల్ల కానీ లేదా గురువును భగవద్గీతను ప్రామాణికంగా ముందర పెట్టుకొని జీవనం సాగించడం వల్ల దాన్ని సరిగా అర్థం చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ జన్మలోనే
గత కోట్ల జన్మలుగా చేసినటువంటి కర్మ, పాపకర్మ, దుష్కర్మ, కలుషిత కర్మ అంతా కూడాను క్షణంలో కాల్చివేయవచ్చు, దగ్ధం చేసుకోవచ్చు. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఒక అడవిలో మారుమూల కొండల నడుమల్లో ఒక గుహ ఉంది. ఆ గుహలో అసలు వెలుగే ప్రవేశించదు, చిమ్మ చీకటితో ఉంటుంది. అట్లా ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే కొన్ని లక్షల సంవత్సరాలు అయింది. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆ యొక్క గుహలో ఎన్నో జీవరాశులు వస్తుంటాయి, పోతుంటాయి. నిశాచర జీవరాశులన్నీ కూడా నివాసం చేస్తూ ఉండవచ్చుగాక, కానీ చీకట్లోనే ఉన్నాయి. లక్షల సంవత్సరాలుగా చీకటే గూడు కట్టుకుని ఉంది. అయినప్పటికీ ఒక్కసారి నీవు వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తే లక్షల సంవత్సరాలుగా గూడు కట్టుకుని ఉన్నటువంటి అంధకారమంతా ఏ విధంగా అయితే పటాపంచలై అదృశ్యమైపోతుందో, ఆ గుహ అంతయు కూడాను వెలుగులు నింపబడుతుందో, అదే విధంగానే భగవద్గీత జ్ఞానాన్ని మనము చక్కగా అర్థం చేసుకొని ఆ జ్ఞానం అనే దీపాన్ని వెలుగుంచుకుంటే ఈ హృదయ కుహరములో, ఈ హృదయం అనే గుహలో కూడాను అనేక జన్మాలుగా ఉంటుంది. లక్షల జన్మలు ఎత్తినచ్చు, కోట్ల జన్మలు ఎత్తిండవచ్చు కాక. ఆ జన్మాలుగా ఈ హృదయ కుహరములో, ఈ హృదయం అనే గుహలో అజ్ఞానాంధకారమే, మొత్తం పాపమే నిండి ఉంది. పాపాంధకారమే నిండి ఉన్నప్పటికీ గురువు ద్వారానో లేదా నేరుగానో భగవద్గీత జ్ఞానాన్ని మనము అధ్యయనం చేయడం వల్ల, ఆ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోవడం వల్ల, అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మననం చేసుకోవడం వల్ల, మననము చేసుకొని కర్మాచరణ చేస్తూ ఉండడం వల్ల, ఈ కర్మలకన్నిటికీ నేను కర్త కాదు, ప్రకృతియే కర్త, ప్రకృతి గుణాలే కర్త, ప్రకృతి మాయయే కర్త. ఆ ప్రకృతి మాయ ఆడించినట్లుగా ఆడినటువంటి తోలు బొమ్మను నేను నిమిత్త మాత్రులను మాత్రమే. మొత్తం ఇదంతా, ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా కూడా ఒక నాటక రంగము. దీన్ని నడిపిస్తున్నది ఆ సర్వేశ్వరుడు. అందులో ప్రతి ఒక్కరూ కూడాను పాత్రధారులు మాత్రమే. అలాంటిది నేను కూడా ఒక పాత్రధారిని మాత్రమే. ఈ జగన్నాటకం ఆడించేటువంటి జగన్నాటకంలో నా అది నేను నిర్వర్తించిన. కోట్ల జన్మలుగా ఉండినాయి కాక, గత కొన్ని కోట్ల జన్మలుగా నేను ఏం చేశాను అంటే, నా పాత్రకి ఏమి ఇచ్చినాడో భగవంతుడు ఆ పాత్ర పోషణ చేశారు. నాదంటూ ఏమీ లేదు. నేను నిమిత్త మాత్రమైనటువంటి పంచభూత నిర్మితమైన ఒక కోశం, పంచభూత నిర్మితమైన ఒక బొమ్మ, పంచభూత నిర్మితమైనటువంటి ఒక తోలు బొమ్మ, ఒక ఆట బొమ్మ. దీంతో నాదంటూ గర్వకారణంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, నాదంటూ నీచమైనది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఆయన ఆడించినట్టు నేను ఆడాను. ఇది ఒక డ్రామా కదా. ఆ డ్రామాలో నా పాత్ర, రాముని పాత్ర ఇచ్చింటే నేను రామునిలాగే ప్రవర్తించేవాడిని. నాకు రావణాసురుని పాత్ర ఇచ్చిందచ్చు, ఆ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అదే రావణాసుర పాత్ర వేయాల్సిన వ్యక్తికి రాముని పాత్ర ఇస్తే రామునిలాగానే ప్రవర్తిస్తాడు. మరి దోషం ఎక్కడ, ఎవరిది అంటే పాత్రధారిది కాదు కదా, సూత్రధారిది. మరి దోషం ఎక్కడుంది? మనది కాదు, ఆ దోషం భగవంతుడే. అది దోషం అనుకుంటే
భగవంతుడిగా చెందుతుంది. అది ఒక ఆట అనుకుంటే ఏ దోషము లేదు, న్యూట్రల్ అయిపోతుంది. రాముని గొప్పతనం తెలియాలంటే రావణాసురుడు ఉండవలసిందే. ఒక హీరో గొప్పతనం తెలియాలంటే విలన్ ఉండవలసిందే. రక్తి కడుతుంది ఆ సినిమా అనేది. అదే విధంగానే ఈ గొప్ప విశ్వవిఖ్యాతమైనటువంటి డ్రామాలో నా పాత్రలుగా ఏమైనా పాపకర్మలు చేయవలసినటువంటి పాత్రలు ఇచ్చింటే చేసి ఉండవచ్చు గాక, అది నా దోషము కాదు. ఆ పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి పాత్ర పోషణ చేసి ఏమైనా పాపకర్మలు జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు. అది కూడా ఆయన వినోదమే, ఆయన వినోదం కోసమే అది కూడా నడిపిస్తున్నాడు భగవంతుడు. విలన్ పాత్ర, దుష్కర్మల పాత్ర కూడా. కాబట్టి పాత్రలను పోషించినంత మాత్రాన నేనే చేశాను అని ఇన్నాళ్ళు ఆపాదించుకుంటూ ఉండి అజ్ఞానం చేత. నేను చేశాను అనుకోవడం అనేది నా అజ్ఞానమే, కానీ నేను భగవద్గీత భక్తుడనయ్యాను, శ్రీకృష్ణ పరమాత్మ చరణదాసుడనయ్యాను, సద్గురు చెంత కూర్చొని 4 మాటలు వినగలుగుతున్నాను. అమృత తుల్యమైనటువంటి వేదార్థ సహితమైనటువంటి మహోన్నతమైనటువంటి అద్భుత అంతరార్థాలతో నిండి ఉన్నటువంటి సద్గురువుల మాటల్ని నేను శ్రవణం చేయగలుగుతున్నాను. ఆ పుణ్య ప్రభావము చేత నాకు జ్ఞానము ఎరుక కలిగింది. ఆ జ్ఞానము చేత నేను విచారించుకున్నాను. ఆ విచారణ వల్ల నాకు తెలియనిది ఏమిటి అంటే కేవలము నేను నిమిత్త మాత్రమైనటువంటి బొమ్మను మాత్రమే అని. నేను ఏ కర్మకు కర్తను కాదు. నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆట బొమ్మ, తోలు బొమ్మ, మరబొమ్మ. నన్ను ఒక ఉనికిగా తీసుకొని, నన్ను ఒక ఉపాధిగా చేసుకొని భగవంతుడే నా చేత కొన్ని కర్మలు చేయించి ఉండవచ్చు గత జన్మల్లో. ఆ కర్మల ఫలితము పుణ్యమైనా ఉండవచ్చు, పాపమైనా అయి ఉండవచ్చు. ఆ పాప పుణ్యాలు రెండూ కూడాను నాకు అంటుతాయి అనుకోవడము నా అజ్ఞానమే. అవన్నీ కూడాను ఆ పరమాత్మ యొక్క వినోదం కోసమే జరిగి ఉంటాయి. కాబట్టి ఆ కర్మలకు కర్త నేను కాదు, ఆ సర్వేశ్వరుడే అనేటువంటి ఎరుక మనకు లభిస్తుంది. ఆ ఎరుక ప్రభావము చేత, ఆ జ్ఞానపు ఎరుక ప్రభావము చేత, ఆ జ్ఞానాగ్ని చేత సకల కర్మలు నీపై ఆపాదించబడి ఉన్నటివన్నీ కూడాను ఒక్కసారిగా అదృశ్యమైపోతాయి. నీ అకౌంట్లో ఉండేటువంటివన్నీ కూడాను భగవంతుని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే నీ అకౌంట్లో న్యూట్రల్ 0 అయిపోతుంది కదా. ఆ విధంగా భగవంతుని వైపుకు మరలించేస్తా జ్ఞానం చేత. అప్పుడు అన్నిటినీ తన అకౌంట్లో వేసుకోగల శక్తి భగవంతునికి ఉంది కాబట్టి, నీ దగ్గర అంత శక్తి లేదు కాబట్టి అన్నీ భగవంతుని వైపుకు మరలించడమే మనము చేయవలసినటువంటి కర్మ. నేను నిమిత్త మాత్రుడను, నీవు మాత్రమే సమర్థుడవు. నేను నీ భృత్యుడను, నీవు నా యజమానివి. నీవు పాలకుడవు, నేను పాలితుడను. నీవు సేవ్యుడవు, నేను సేవకుడను. నీవు దేవుడవు, నేను భక్తుడను. నీవు తండ్రివి, నేను బిడ్డను. నీవు గురువు, నేను శిష్యుడు. నీవు సూత్రధారివి, నేను పాత్రధారిని. నీవు ఆజ్ఞాపించేవాడవు, నేను ఆజ్ఞానువర్తిని. నీవు పుట్టించేవాడవు, నేను పుట్టేవాడను.
నీవు పని చేయించేవాడవు, నేను కేవలము పని చేసేవాడు. పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను నేను. పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను నేను. తన కర్మములు నేనెరుగను. పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను నేను. తన కర్మములు నేనెరుగను. వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలిగే. వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలిగే. చుట్టిన నడు మంత్రాల శుద్ధులు ఎరుగను. చుట్టిన నడు మంత్రాల శుద్ధులు ఎరుగను. ధర్మ ధర్మములాల దైవములాల, ధర్మ ధర్మములాల దైవములాల. నిర్మితము అతడి గాని నేనేమి ఎరుగను. నేనేమి ఎరుగను. నేనేమి ఎరుగను. అన్నమాచార్య సంకీర్తన ఇది. ఒక్క నిమిషం. పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను మాత్రమే నేను. నట్టన కర్మములన్నీ కూడా నేనెరుగను. ఏ కర్మలు చేయిస్తున్నాడో భగవంతుడు, అన్ని ఆయనే చేయిస్తాడు. నేనెవరిని? వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలిగే. ఏలికవారు పనులు చెప్తూ ఉంటారు. వెట్టి పని చేసేవాళ్ళు ఇంత అన్నం వేస్తే చాలు, ఇంత అన్నం తిని ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి బట్టలు ఇస్తే ఆ బట్టలతో సంవత్సరం అంతా పని చేసుకుంటూ ఇంత తినడము, చెప్పిన పని అంతా చేస్తూ ఉండడం, బానిస పనిలాగా. వెట్టి చాకిరి అంటారు దాన్ని. అలాంటి వాడని నేను. నాకు ఏ పని చెప్తే ఆ పని, ఈ పని చేయంటే ఆ పని, కొట్టేయంటే కొట్టేయడం, చంపేయంటే చంపేయడం, తినమంటే తినడం, ఉండమంటే ఉండడం, కాళ్ళు ఒత్తుంటే కాళ్ళు ఒత్తాడు, కర్రలు కొట్టుకురా అంటే కర్రలు కొట్టుకొని రావడం, పలానా వాళ్ళపై దండించరా అంటే దండించి రావడం, పలానా వాళ్ళను నీ కంట్రోల్లో పెట్టుకుంటే నా కంట్రోల్లో పెట్టుకుంటా. ఇంతే నేను చేసింది. ఇందులో నాదంటూ ఏమీ లేదు. వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలిగే. చుట్టిన నడు మంత్రాల శుద్ధులు ఎరుగను. నడమంత్రాల శుద్ధులు అంటే మధ్య మధ్యలో ఏమేమి వస్తుంటాయో. శుద్ధులు అంటే విషయాలు, భావాలు, సంబంధాలు, సందర్భాలు. ఇవి ఏమేమి సందర్భాలు వస్తున్నాయో, ఏ విషయాలు వస్తున్నాయో అవన్నీ నాకేం తెలుసు. ఆయన ఏలిక, నేను వెట్టివాడని పని చేస్తున్నాను అంతే. లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను. లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను. చేకొని కర్మములలో చేదలెరగను. లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను. చేకొని కర్మములలో చేదలెరగను. చాకిరి మాత్రమే నేను సర్వజ్ఞుడాదనే. చాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాదనే. దాని నా లోపల జరిగేది కర్మము ఎరుగను. దాని నా తల చేటి తలపులు ఎరుగను. దాని నే తల చేటి తలపులు ఎరుగను. ధర్మ ధర్మములాల దైవములాల. ధర్మ ధర్మములాల దైవములాల. నిర్మితము వదనే గాని నేనేమి ఎరుగను. నేనేమి ఎరుగను. ధర్మ ధర్మములాల
దైవములాల ఇది ధర్మము, ఇది అధర్మము అని పలికేటువంటి ధర్మదేవతలారా, ఓ దేవతలారా, నేను కేవలము నిమిత్త మాత్రులను మాత్రమే. నిర్మితము అతడే గాని ఏమేమి చేస్తున్నాడో ఈ సకల సృష్టికి నిర్మిత భూతుడు అతడే. సకల కర్మలకు ఆది అంత్య మధ్యమములు ఆయనే. సృష్టికి ఏ విధంగా అయితే ఆది మధ్యాంతములు ఆయనో, సకల కర్మలన్నిటికీ కూడాను ఆది మధ్యాంతములు ఆయనే. నేను కేవలం నిమిత్త మాత్రులను. అవి ఏమి జరుగుతున్నాయో నాకు తెలియదు. నేను నిమిత్త మాత్రుని, చాకిరి మాత్రమే. నేను చాకిరి చేసేవాడిని మాత్రమే. పూటకింత తింటాను, చేతనైనంత పని చేస్తాను. నా తెలివితేటల కొద్దీ భగవంతుడు ఇచ్చిన బుద్ధితో ఏం చేయమంటే అది చేస్తున్నాను. నిమిత్త మాత్రులను మాత్రం. కర్మబంధాలకు తావు నాకు లేదు, రాగద్వేషాలు నాకు లేవు, నానే వాళ్ళు నాకు ఎవ్వరూ లేరు. నేను ఒక్కనే యునిక్. ఆ సర్వేశ్వరుడు మాత్రమే నాకు తెలుసు. ఆయన ఆడించేవాడు, నేను ఆడుతున్నాను. ఇవన్నీ కూడాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, కర్మ సంబంధీకులు, జన్మ సంబంధీకులు ఎవరైనాను కూడా కాక వీళ్ళందరితో ఉండే సంబంధాలు తాత్కాలికమైనవే. ఆ భగవంతుడు ఈ పని చేయి వీళ్ళతో అంటే ఆ పని వాళ్ళతో చేస్తాడు. నా సంకల్పమే జరుగుతున్నది, నేను అనుకున్నదే జరుగుతున్నది, నేను చెప్పినట్లే జరుగుతూ ఉన్నది, నేను కోరుకున్నట్లే జరుగుతున్నది. నేను ఇట్లా అనుకోకున్నంటే బాగుండు, నేను ఇట్లా అనింటే బాగుండు అని అనుకున్నామా, తప్పు చేస్తున్నాము. అది అజ్ఞానము అని అర్థం చేసుకోవాలి. ఈ దోషం నా వల్లనే జరిగింది, ఈ తప్పిదం నా వల్లనే జరిగింది అని నువ్వు భావిస్తే అది నీ తప్పే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రలే. విధి ముందే నిర్ణయించి ఉంటుంది, ఇది ఈ కర్మ ఇలాగే జరగాలి అని. కుంతి అనుకున్నది నా వల్లనే ఇంత అనర్థము అని. శుభ్రంగా అర్జునుడు కష్టపడి మత్స్య యంత్రాన్ని పడగొట్టి ఎంతో సంతోషంగా వివాహం చేసుకొని కన్యాదానము తీసుకొని ద్రౌపదిని వెంట పెట్టుకొని తల్లి దగ్గరికి వచ్చి, ఇంకా పెళ్లితంతు కాకముందే ఆశ్రమంలో ఉంటే మా తల్లికి ఈ విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకుని వచ్చి కళ్యాణం చేసుకుంటానని చెప్పి ద్రౌపదిని వెంట పెట్టుకొని తల్లి దగ్గరికి వస్తే ఆశ్రమంలో ఉన్నటువంటి తల్లి అటు తిరిగి పూజ చేసుకుంటూ, అమ్మా నాకు దానంగా ఏమొచ్చిందో చూడు అని అర్జునుడు అంటే, పూజలో ఉన్నటువంటి ధ్యానములో ఉన్నటువంటి కుంతి మాత, అర్జున ఎవరికి ఏమి దానం వచ్చినా 5 మంది సమానంగా పంచుకోండి అంతే అని చెప్పింది. ఆ మాటకు అందరూ స్టన్ అయిపోయారు. అమ్మా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది, ఒకసారి చూడన్నాడు. చూస్తే అందాల రాశి, సౌందర్య రాశి, లక్ష్మీ స్వరూపంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ యజ్ఞశైని అయినటువంటి ద్రౌపది కనిపించింది. ఎందుకు అర్జున ఇలా మాట్లాడావు నువ్వు అన్నది. ఆశ్చర్యపోయి, దానమని ఎందుకన్నావు, నీ కోడలు వచ్చింది అనొచ్చు కదా. అమ్మా మాకు ఇది కన్యాదానం కదా తల్లి అన్న, అందువల్ల ఇది దానమని చెప్పాను. ఎంత అనర్థం జరిగిపోయింది అని చెప్పేసి నేను ఈ మాట వెనక్కి తీసుకుంటున్నాను అంటుంది. అందరూ ఆలోచన చేసి ధర్మరాజు అంటాడు, లేదమ్మా ఇది బీజం పడింది. ఏనాడైనా ఒకనాడు మాలో చెడు భావాలకు, చెడు ఊహలకు స్థానం ఏర్పడుతుంది. రేపొద్దున మేము 5 మందిని కలిసిమెలిసి బతకలేకపోవచ్చు. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు ధర్మరాజు. ఏమిటా నిర్ణయము అంటే, అర్జునునికి వివాహం చేయండి ద్రౌపదిని, మేము 4 సన్యాస దీక్ష తీసుకుంటాం, ఏ సమస్య ఉండదు అన్నాడు. గుండెలు పగిలిపోయాయి కుంతికి. 4 సన్యాసం తీసుకుని సన్యాసులు అయిపోతే ఇంకేంటి జీవితము? రాజ్య సంస్థాపన, ధర్మ సంస్థాపన, ఆర్యావర్తానికి, హస్తినాపురానికి వారసులు ఎవరు? ఇంకా వీళ్ళకు బలం ఏముంటుంది? అర్జునుడికి ఏం బలం?
100 మంది వాళ్ళ శత్రువులు, దుష్టులు చంపాలని చూస్తున్నారు. ఉండే 5 మందిలో నలుగురు సన్యాసం తీసుకుంటే ఒక్క కుమారుడే నాకు అని చెప్పేసి వలవలా అయ్యొచ్చు. అర్జునుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమ్మ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను సన్యాసం తీసుకుంటాను. అన్నయ్యకు ద్రౌపదినిచ్చి వివాహం చేయి. ఎవరు దాన్ని ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు. అసలు ద్రౌపది ఒప్పుకోలేదు. నీవు నాకు ఇష్టము, నేను వాసుదేవుని ద్వారా నీ గురించి విన్నాను, నీ మీద నేను మనసు పెంచుకున్నాను, నువ్వే రావాలి అని ఈ ధనస్సు కేవలము నీ కోసమనే పెట్టాను. ధనుర్విద్యలో పారంగతులుగా ఉండేటువంటి వాళ్ళని మాత్రమే, ప్రపంచంలో మేటి ధనుర్ధారి అయినటువంటి వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. నిన్ను మించిన మేటి విలుకాలు ఎవరు లేరు అనే ఉద్దేశము చేత నీవు మాత్రమే సాధించగలవని ఈ మత్స్యయంత్రం ఏర్పాటు చేయించింది. కాబట్టి నా హృదయంలో నీకు స్థానం ఉన్నది, నేను దీనికి ఒప్పుకోనంటుంది ద్రౌపది. ఆ విధంగా పెద్ద సంకటంలో పడిపోయాది కుంతిమాత. చాలా దుఃఖానికి గురైంది. ఆ దుఃఖానికి ఉపశమనంగా ద్రౌపది నిర్ణయం తీసుకుంది. కుంతిమాత దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను 5 మందిని వివాహం చేసుకుంటాను, తద్వారా 5 మంది నీకు తోడుగా ఉంటారు. ఇది అధర్మము, అన్యాయం అని చెప్పేసి ధర్మరాజు ముందుకు వస్తాడు నిరోధించడానికి, నివారించడానికి. ఒక స్త్రీ 5 మందిని వివాహం చేసుకుంటే సమాజం దాన్ని ఆదర్శంగా తీసుకోదా? ఎంత అనర్థానికి దారితీస్తుంది. సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్లు? ఇది నేను ఒప్పుకోను అని చెప్పేసి ధర్మరాజు, ధర్మమూర్తి, ధర్మానికి పరాకాష్టం. అఖిలోక సుందరి అయినటువంటి ద్రౌపదిని ఫస్ట్ వివాహం చేసుకుంటే తానే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 5 మందిలో తానే పెద్దవాడు కాబట్టి. కానీ దానికి ఆశపడలేదు. అంత అత్యంత సౌందర్య రాశి, ఎంతమందో ఇష్టపడుతుంటారు. ఆమెను చూపు పడితే చాలా జీవితం ధన్యం అయిపోతున్నంత ఆశతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, రుక్మి, శిశుపాలుడు, ఎంతమంది వచ్చారు ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం కోసం. ఈ 5 మంది వచ్చారు, ఎవరికి దక్కలేదు. ఇప్పుడు ధర్మరాజుకు మొదట దక్కుతుంది. 5 మందిని పెళ్లి చేసుకుంటే ఫస్ట్ తాను చేసుకోవాలి, తనతోనే జీవితం మొదట పంచుకుంటుంది. కానీ ధర్మమూర్తి, ధర్మరాజు, ధర్మమూర్తి, ధర్మానికి పరాకాష్ఠ, ఒప్పుకోలేదు. ఇది ధర్మం కాదు, ఇది న్యాయము కాదు, ఇది ఆచరణయుక్తం కాదు, ఆదర్శం అంతకంటే కాదు, నేను ఒప్పుకోను అంటుండగానే వాళ్ళ తండ్రి ద్రుపద మహారాజు రావడం, ఎంత అధర్మానికి ఒడిగొడుతున్నారు మీరు, బ్రాహ్మణ పుత్రులై ఉండి కూడాను ఈమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? నా కూతురు జీవితాన్ని ఎప్పటికీ నేను ఒప్పుకోను అని చెప్పేసి ద్రౌపదిని రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు 5 మంది చాలా బాధపడతారు. నేరుగా వెళ్ళి మళ్ళీ ఆ ద్రుపదంతోనే మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఏమిటా నిర్ణయము అంటే, ద్రౌపదిని మాకిచ్చి వివాహం చేయకుండా ఇంకెవరికైనా మీకు నచ్చిన వారికి ఇచ్చి వివాహం చేయండి, మమ్మల్ని క్షమించి వదిలేయండి అని చెప్పేసి వద్దామని చెప్పి 5 మంది కూడాను ద్రుపద మహారాజు దగ్గరికి వస్తారు. ద్రుపద మహారాజు 5 మందిని చూసి విపరీతమైన కోపంతో బాణాలను సంధించి చంపివేయాలని చూస్తాడు. 5 మంది వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మయే వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చి, ద్రౌపది తీసుకున్న నిర్ణయము ధర్మమైంది. ధర్మ సంకటములో ఉన్న స్థితిలో ఆమె ఆ ధర్మ సంకటములో నుంచి సమస్త ఆర్యావర్తనాన్ని కాపాడుతుంది. లేకపోతే ధర్మమూర్తులైనటువంటి, పుణ్యాత్ములైనటువంటి, పావనమూర్తులైనటువంటి
దైవాంశ సంభూతులైనటువంటి పాండవులు ఇంకా మరుగున పడవలసిందే. అధర్మమే రాజ్యపాలన చేస్తుంది. ద్రౌపది యజ్ఞశైలి, ఆమె తీసుకునే నిర్ణయము ఎప్పటికీ అసంబద్ధత కాదు. అయితే ఈ ధర్మం కేవలం ఆమెకు మాత్రమే వర్తిల్లుతుంది. నేను కూడా ఒప్పుకోను. సమాజంలో ఎవరు ఇంకొకరిని వివాహం చేయరు. ఒక స్త్రీ పలువురిని వివాహం చేసుకుంటే అది సంపూర్ణంగా ధర్మమే. ఇది కేవలం ధర్మ సంకటము కాబట్టి ఈ ధర్మ సంకటములో నుంచి బయటపడవేయడం కోసం ఆపద్ధర్మంగా మాత్రమే ద్రౌపదికి మాత్రమే చెల్లుతుంది అంతే అని శ్రీకృష్ణ పరమాత్ముడే శాసించినాడు. అక్కడ ఇదెక్కడి ధర్మం కృష్ణ అంటాడు ద్రుపదుడు. ఆ పరిస్థితి తీసుకువచ్చిన నీవే కదా అంటాడు ద్రుపదునితో శ్రీకృష్ణ పరమాత్మ. నేనెప్పుడు చేసుకొచ్చాను? అవును, నువ్వు యజ్ఞం చేస్తూ ఒక ఆడపిల్లకు జన్మనిస్తావంటే ఆడపిల్ల అంటే నీకు అస్సలు గౌరవం లేదు, అస్సలు ఇష్టం లేదు. ఒక అబల అని దేవతల మీద కోపంతో నాకు ఆడపిల్లని ఎందుకు అంటగడుతున్నారు అని చెప్పేసి కోపంతో నువ్వేం కోరావు? ఈ సమస్త ప్రపంచంలో ఉండేటువంటి సకల పాపము ఆమెను అంటాలి. కలంకిత అనుభవించి పాపాన్ని అనుభవించి దుఃఖాన్ని అనుభవించి నిరంతరం దుఃఖ కూపంలో ఉండేటువంటి ఒక స్త్రీని నా కూతురుగా ఇవ్వగలరా అని చెప్పి దేవతల్ని ప్రార్థించినావు కదా. నీకు ద్వేషం, స్త్రీల పట్ల ఉండే ద్వేషము చేత నీ కూతురు పట్ల కూడా నువ్వు అదే ప్రవర్తించినావు. ఈ సమస్త ప్రపంచంలో ఉండే కలంకం అంతా కూడా ఆమె కంటాలి. అయితే ఆమె యొక్క చల్లని పవిత్రమైనటువంటి భావాలతో ఆ పాపమంతా మళ్ళీ పటాపంచలైపోవాలి. ఎంత కలంకిత అవుతుందో అంత పుణ్యాత్మరాలుగా పేరొందాలి. ఆమె దుఃఖాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉండాలి. కానీ ఆమె దుఃఖము సమస్త లోకాలకు మేలు చేయాలి. ఇలాంటి కూతుర్ని ఇవ్వగలరా మీరు అంటే దేవతలకే సవాలు విసిరాడు ద్రుపదుడు యజ్ఞం చేస్తూ. అప్పుడు దేవతలు అంటే రెండు విరుద్ధ భావాలతో కోరాడు ఆయన. పరమ పాపాత్మురాలుగా తయారు కావాలి సమాజం దృష్టిలో, అలాగే పరమ పునీతయు కావాలి. ఏకకాలం నిరంతరం దుఃఖంతోనే ఉండాలి. కానీ ఆమె దుఃఖం సమస్త ఆర్యావర్తానికి మేలు చేయాలి. ఇలాంటి కోరిక కోరి ఇంకా కలంకం అంటకుండా ఉంటుందా? మరి నువ్వు కోరుకున్న కోరికలు చూసావా? ఒకసారి గుర్తు చేసుకో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్త్రీల పట్ల ఉండే ద్వేషముతో నీవు చేసిన మాటలు, నువ్వు చేసినటువంటి యజ్ఞం అనేది ఈ విధమైనటువంటి దారికి తీసింది, ఈ విధమైనటువంటి దుస్థితికి దారి తీసింది. నీ కూతురు ఇప్పుడు దుఃఖపడుతుంటే నువ్వు దుఃఖపడుతున్నావు, అనుభవించవలసిందే నువ్వు కూడా అని శ్రీకృష్ణ పరమాత్మ ద్రుపదితో చెబితే తల వంచుకొని ఏడుస్తాడు. అప్పుడు 5 మంది పాండవులని సాదరంగా స్వీకరించి, వాళ్ళు బ్రాహ్మణ పుత్రులు కాదు, సాక్షాత్తు పంచ పాండవులు, పాండునందనులు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబితే అప్పుడు వారందరినీ చూసి సంతోషించి, నా కూతురుకి మీరు 5 మంది రక్షణగా ఉండాలంటే ఖచ్చితంగా రక్షణగా ఉంటామని చెప్పి అందరూ ప్రతిజ్ఞ చేస్తారు. ఈ విధంగా ఇంతటి దుష్కార్యానికి నేనే కారణం అని చెప్పేసి కుంతీదేవి నేను సన్యాసం తీసుకుంటాను, నేను వెళ్ళిపోతానని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నీవు నేనే కారణం అని అనుకోరాదు, అది విధివ్రాత, విధి లిఖించబడినది. ఆ ద్రౌపది రాతలో ఆ విధంగా ఉన్నది. ద్రౌపది తండ్రి కోరుకున్న కోరిక అలాంటిది. ఇందులో నీవు నిమిత్త మాత్రురాలివే అని తెలుసుకో, ధైర్యం వహించు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవికి మార్గదర్శనం చేస్తాడు. ఈ విధంగా ఏ కార్యం జరుగుతున్నా అది నా వల్లనే జరిగింది అని ఆపాదించుకున్నారా, దుఃఖం నీకు, దోషము నీకు, పాపము నీకు అంటుతుంది. విధి రాతలో ఇది రాయబడి ఉన్నది, విధి లిఖితం ఇది. విధి ఈ విధంగా జరగవలసి ఉంది అని నిర్ణయించబడినటువంటిది. అలా జరుగుతూ ఉన్నది. నేను చెప్తే జరుగుతుందా? నేను చెప్తే జరిగేంత సర్వసమర్థుడనా? అంత పరిపక్వత గలవాడనా?
అంత మహిమాన్వితుడనా నేనెంత, నా బతుకెంత? అంత ఆశ్రయిస్తున్నాడు. అందరము నడుస్తున్నాను అనేటువంటి జ్ఞాన భావము, జ్ఞాన ఎరుక మనకు కలిగితే సమస్త కర్మలు కూడాను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానాగ్ని చేత సకల కర్మలు దహించుకుపోతాయి, సకల పాపాలు నశించిపోతాయి. అటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు భగవద్గీత ప్రసాదిస్తుంది. కాబట్టి క్వచిత్ స్పర్శం నకుర్వంతి నలినీదలమంబస, కించిత్ కూడా మనకు పాపము అంటదు. నలినీదలమంబస, తామరాకు పైన నీటి బిందువుల వలె అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ గీతా మహత్యంలో శ్రీ మహావిష్ణువు ధరోమాత అంటే భూదేవితో 3వ శ్లోకంలో ఈ విధంగా వివరించినాడు. మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం నకుర్వంతి అన్వీదనమంబస. మహాపాపాత్మైనా వాళ్ళ పాపాలు కించిత్తు కూడా అంటాం. పుణ్యాలు కూడా నిలబడవు. పాపమున్నా జన్మ ఎత్తవలసిందే, పుణ్యమున్నా జన్మ ఎత్తవలసిందే, పాప పుణ్యాల మిశ్రమం ఉన్నా జన్మ ఎత్తవలసిందే. అన్ని నీ అకౌంట్ లో నుంచి మొత్తం క్రెడిట్స్ డెబిట్స్ అన్ని కూడాను భగవంతుని అకౌంట్ లో దొబ్బేస్తున్నావుగా. నేను నిమిత్తం మాత్రం నాకేం లేదు, నాకేమీ తెలియదు. అన్నమాచారుడు అంతటి వాడే అద్భుతంగా సంకీర్తన రాసి మన ముందర పెట్టాడు. నిర్మితము అతడే గాని నేనేమి ఎరుగను. ఈ సృష్టి క్రమం ఎలా సాగాలో, ఏ సందర్భాలలో ఏ విషయాలు సంభవించాలో అవన్నీ మొన్నే నిర్మితం చేసి పెట్టాడు. అవి అలాగా జరిగిపోతుంటాయి అంతే. మనం కేవలము నిమిత్త మాత్రం చూస్తూ ఉండేవాళ్ళం, సాక్షిభూతంగా చూడాలి అంతే. అలా చూస్తున్నాను అంతే, నాకు ఏమీ తెలియదు అని భగవంతుని వైపు మరలించిన వాడే జ్ఞాని. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాస్యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కృష్ణమదర్పణం. నీ తిండి తీర్థాలు జపతపాలు యజ్ఞయాగాలు ఒకటేంటి, నువ్వు చేస్తున్న సకల కర్మల సంఘటనలన్నీ కూడా నాకే అర్పించు, నేను చూసుకుంటా. నీకు పెట్టుకోకు, అన్ని నాకే సమర్పించు. అప్పుడు నీకు బంధం అంటదు, అప్పుడు నీకు పాపపుణ్యాలు అంటవు అని భగవంతుడే చెప్తున్నాడు 9వ అధ్యాయంలో. కాబట్టి మనము ఈ పుణ్య జ్ఞానాన్ని అర్థం చేసుకొని మరలా పునశ్చరణ చేసుకుంటూ మరలా ఇటువంటి ఉపన్యాసాలు వింటూ పూర్ణ జ్ఞానులమై ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకుంటూ పోతే మోక్షధామం మన కోసం ఎదురు చూస్తుంటూ అని తెలియజేస్తూ ఈ 4 మాటలు మనోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించి లోక కళ్యాణం కోసం పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచకరణ ప్రార్థిస్తూ చేస్తాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందార్పణం.